సార్ నిన్న 'కుబేరా' మూవీ సక్సెస్ మీట్ జరిగింది. అండ్ అందులో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. చిరంజీవి గారు ఓటీటీకి రాబోతున్నారు అని చెప్పి కూడా ఒకటి మాట్లాడారు. అసలు ఇది ఎగ్జాక్ట్‌గా ఏంటి? ఏం జరుగుతుంది? చిరంజీవి గారి ఓటీటీ అనేది ఒక ఆసక్తికరమైన అంశం అయితే చాలా జరిగినాయి దాంట్లో. హ్మ్. శేఖర్ కమల గారు, నాగార్జున గారు మాట్లాడుతూ, "శేఖర్ నువ్వు నాకు కొత్త డోస్ ఓపెన్ చేసావని" మాట్లాడారు ఆయన. అంటే ఆ క్యారెక్టర్ బాగా పండింది. ఇలాంటి క్యారెక్టర్లు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంకో 40 సంవత్సరాలు నేను నడిపేస్తాను నటుడిగా అన్నట్టు మాట్లాడారు ఆయన. ఓకే. ఆయనకి ఇప్పుడు 65 సంవత్సరాలు. అవును. ఇంకో 40 సంవత్సరాలు నేను నడిపేస్తానంటూ మాట్లాడారు. అదొకటి ఆసక్తికరమైన అంశం. ఇంకొకటి చిరంజీవి గారు మాట్లాడుతూ ఓటీటీ గురించి ప్రస్తావించారని మనం ఆడుకున్నాం. ఆల్రెడీ పెద్ద హీరోలంతా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నారు. వెంకటేష్ గారు రానాయుడు అని చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారు చూసుకుంటే అన్‌స్టాపబుల్ అని చెప్పి షో చేశారు. అవును. ప్రతి ఇంట్లోకి వెళ్ళారు. బాలకృష్ణ గారి అన్‌స్టాపబుల్ షో తర్వాత ఆయనకి విపరీతమైన క్రేజ్ పెరిగింది. యెస్. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయన వచ్చారు. దాని తర్వాత ఆయన క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఆయన ఇష్టపడుతున్నారు. ఎక్కడ పోయినా జై బాలయ్య. అవును. చిరంజీవి గారు కూడా ఇప్పుడు చిరంజీవి గారు దాదాపు 69 సంవత్సరాలు. హ్మ్. ఆయన మామూలు మెగాస్టార్గా ఉన్నప్పటికి కూడా ఆయన చేస్తున్న సినిమాలు వరవడ చూసుకుంటే రీ ఎంట్రీ తర్వాత 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ అయితే సర్వేగంగా షూటింగ్ జరుగుతుంది. ఇంకొకటి డిసెంబర్ రిలీజ్కి ఉంది. యెస్. 2 ప్రాజెక్టులు కూడా భారీ ఎత్తున షూట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్తో వస్తున్నాయి. ఇంకొకటి చిరంజీవి గారి ప్రాజెక్ట్ అయితే డేట్ పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ పెట్టుకున్న సంక్రాంతికి వస్తామని చెప్పేసి వాళ్ళు డేట్ కూడా అనౌన్స్ చేసి చేస్తున్నారు. యెస్. అవును. ఆ చిరంజీవి గారైనా, లేకపోతే నాగార్జున గారైనా, వెంకటేష్ గారైనా, బాలకృష్ణ గారు ఎవరైనా సరే ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాలి అనేది అయితే ఇండస్ట్రీలో అయితే మార్పు వచ్చింది. ఆల్రెడీ బాలకృష్ణ గారు అయితే భగవంత్ కేసరి చూసుకోవచ్చు, మిగతా సినిమాలన్నీ ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నారు. అవును. ఇప్పుడు రజనీకాంత్ గారు చూసుకుంటే రజనీకాంత్ గారు కూడా ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్న ఈవెంట్ తర్వాత మాట్లాడుకుంటున్నారు జనాలు. చిరంజీవి గారు, నాగార్జున గారు కూడా మార్పు వచ్చింది, మార్పు మొదలైంది. వాళ్ళు కూడా ఏజ్కి తగ్గ క్యారెక్టరు, ఒక హుందాతనంగా ఉన్నట్టు క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు. వీళ్ళు కూడా మైండ్ సెట్ మారింది అన్న తరహాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. మంచి పరిణామం ఇది. అవును. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కమర్షియల్ మేటర్లో ఒక 4 ఫైట్లు, 4 పాటలు, 2 కామెడీ సీన్స్ అని కాకుండా కమర్షియల్ మేటర్ ఉంటూనే కథకి ప్రధానంగా ఉన్నటువంటి క్యారెక్టర్లు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ సందర్భం బట్టి మాట్లాడటం జరిగింది వాళ్ళు. నేను కుబేరా చూసుకుంటే అది కమర్షియల్ ఫార్మాట్ కాదు. కమర్షియల్ ఫార్మాట్ కాకపోయినప్పటికి కూడా కుబేరా సినిమా జనాన్ని ఆకట్టుకుంటుందంటే దాంట్లో కథా మూలస్తంభం అయితే కథనాలు, క్యారెక్టరైజేషన్లు, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక ఆరా, అవును. దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. సో కుబేరాకి సంబంధించినటువంటి నేను ఈవెంట్లో చాలా అంశాలు అయితే దొరికినాయి. చిరంజీవి గారు రష్మికని నేషనల్ క్రష్ అన్నారు. మా రష్మిక నా క్రష్ కూడా అని చెప్పి నాగార్జున గారు అన్నారు. నాగార్జున గారు అయితే ఒక అడుగు ముందుకేసి శ్రీదేవి గారితో పోల్చారు రష్మికని. క్షణంలో శ్రీదేవిని చూసినట్టు ఉంది నీ పాత్ర చూస్తుంటేనని, నేను చూస్తుంటేనని ఆయన మాట్లాడటం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక బౌండరీ దాటి వచ్చి మాట్లాడారనిపించింది. మన తెలుగు హీరోలు అంటే కమర్షియల్ మేటర్ ఉంటుంది, 4 పాటలు లేకపోతే ఇది అని చెప్పేసి కాకుండా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో అని చెప్పేసి ఇన్ని రోజులు ఆలోచించిన ధోరణి నడిచింది అన్న పందలో ఉండేది. బట్ ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం మన హీరోలు కూడా మారుతున్నారు. మన హీరోలు కూడా మంచి కథలతో చేస్తున్నారు. మన సినిమాలు కూడా నేషనల్ వైడ్, వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. పెద్ద హీరోల్లో కూడా వాళ్ళు ఇప్పటికీ 4 స్తంభాలండి. ఒక్కొక్కరు చూసుకుంటే 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళకంటూ ఒక మార్కెట్, వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేసు, హీరోగా సోలో హీరోలుగా ఇంత మార్కెట్ ఉన్న హీరోలు వేరే ఇండస్ట్రీలో అయితే తక్కువ మంది ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. తమిళ్లో రజనీకాంత్ గారు ఉన్నారు. దాని తర్వాత వేరే ఏ మార్కెట్ చూసుకున్నా కానీ ఈ ఏజ్లో ఇంత మార్కెట్ ఉన్న హీరోలు అయితే తక్కువ మంది ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీ 4 స్తంభాలు 3 స్తంభాలు అని చెప్పుకుంటారు. నాగేశ్వర రామారావు గారి తర్వాత ఈ సెకండ్ జనరేషన్లో 4 స్తంభాలు అని చెప్పి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అని చెప్తారు. వెంకటేష్ గారు మొన్న రీసెంట్గా 300 కోట్ల మార్కెట్ ఆయన రీచ్ అవ్వడం జరిగింది. ఎస్. సో మంచి సినిమా పడితే కలెక్షన్స్ ఇవ్వడానికి, థియేటర్ రావడానికి అందరు రెడీగా ఉన్నారు. సో వీళ్ళు కూడా మైండ్ సెట్ మారింది. మేము కూడా క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అని ఇండికేషన్స్ అయితే పంపించారు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఏ మేర వాడుకుంటారు పెద్ద హీరోలని అనేది మనం చూడాల్సిన సందర్భం అయితే ఉంది. నెక్స్ట్ సినిమాలు కూడా రిలీజ్కి ఉన్నాయి. చిరంజీవి గారి 2 సినిమాలు ఉన్నాయి. నాగార్జున గారి సినిమా కూలీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన. కూలీలో విలన్ అంటున్నారు, మరి విలనా లేకపోతే పాజిటివ్ క్యారెక్టర్ అనేది మనకి తెలియాల్సి ఉంది.
అలానే సోలోగా ఒక సినిమా కమిట్ అయ్యారు నాగార్జున గారు. ఆయన కూడా దాదాపు మనం చూస్తున్నాం ఫిట్గా ఉన్నారు. బట్ ఏజ్ అయితే 60 సంవత్సరాలు. మన్మధన్ అంటారు ఆయన్ని. మన కుబేరలో చూసుకుంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు ఆయన. అండర్ ప్లే ఉన్నటువంటి క్యారెక్టర్ అయినా మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఆయన క్యారెక్టర్ చేయడం జరిగింది. కుబేరలో 3 క్యారెక్టర్లు మెయిన్. ఒక అపర కుబేరుడు, బిచ్చగాడు, మిడిల్ క్లాస్ వ్యక్తి. ఈ ముగ్గురు మధ్య జరిగే కథ అది. సో ఆయన యాక్ట్ అయ్యారు. బాలకృష్ణ గారు అయితే 2.5 చూస్తారంటున్నారు. వీళ్ళు క్యారెక్టర్లు చేద్దాం అది ఇదని మైండ్ సెట్ చేసుకున్నారు. బట్ బాలకృష్ణ గారు డిఫరెంట్గా ఆయన 2.5 చూపిస్తాను, ఇక బాలకృష్ణ అంటే ఏంటి అనేది, బాలకృష్ణ సినిమాలు ఎలా ఉంటాయి అనేది 2.5 చూపిస్తానంటున్నారు. చూద్దాం. నలుగురు హీరోలు అయితే బిజీగా ఉన్నారు. నలుగురు హీరోల అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. వర్క్లో వీళ్ళు స్టార్ హీరోలు, కుర్ర హీరోలు, స్టార్ హీరోలు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నప్పటికీ వీళ్ళు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేసి స్పీడ్గా అయితే ఉన్నారు. చూద్దాం వీళ్ళు మారిన మైండ్ సెట్ ప్రకారం డైరెక్టర్లు ఎలా యూజ్ చేసుకుంటారు మన హీరోలు అనేది వేచి చూడాలి.